స్కూళ్ళు అడ్మిషన్లు ఈ వ్యవస్థ మీద ఆంధ్రజ్యోతి లోపల పేజీలు ఓ సంచలనాత్మకమైన కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. విద్యార్థులు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ అటు ప్రైవేటు కళాశాలలోనూ ఎక్కడో చోట చదవాలి, కానీ అక్కడ ఇక్కడ రెండు చోట్ల కనిపించకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడిచిన తర్వాత కనిపిస్తున్న విద్యార్థుల నమోదు గణాంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ అన్ని రకాల మేనేజ్మెంట్లోనూ విద్యార్థుల సంఖ్య తక్కువగా కనిపిస్తుంది. 24-25 విద్యా సంవత్సరం అన్ని మేనేజ్మెంట్లో కలిపి 1 నుంచి 10 తరగతుల విద్యార్థులు 68,29,347 మంది ఉన్నారు. ఏడాది జూన్ 30 వరకు 65,21,409 మంది పాఠశాలలో చేరారు. ఇంకా 3,07,849 మంది బడుల్లో చేరాల్సి ఉంది. 1వ తరగతిలో కొత్తగా చేరేవారు తగ్గిన పిల్లల సంఖ్య తగ్గినట్టుగా భావించవచ్చు, కానీ గత ఏడాది చదివి తర్వాత తరగతికి వెళ్లాల్సిన విద్యార్థుల నమోదు కూడా తక్కువగానే ఉంది. 1వ తరగతిలో 1,47,679 మంది, 4వ తరగతిలో 36,444 మంది, 5వ తరగతిలో 1,19,980 మంది, 6వ తరగతిలో 1,07,800 మంది, 8వ తరగతిలో 22,485 మంది విద్యార్థులు తక్కువగా నమోదయ్యారు. కొన్ని తరగతులు గత ఏడాది కంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2వ తరగతిలో 61,074 మంది, 3వ తరగతిలో 1,175 మంది, 7వ తరగతిలో 11,726 మంది, 9వ తరగతిలో 27,721 మంది, 10వ తరగతిలో 24,843 మంది పెరిగారు. మొత్తంగా 4,34,388 మంది తగ్గితే 1,26,539 మంది పెరిగారు. కాగా ఆగస్టు వరకు ఎన్రోల్మెంట్ కొనసాగుతుంది. 1వ తరగతిలో చేర్చే పిల్లలను తల్లిదండ్రులు కొంత ఆలస్యంగా చేర్పిస్తుంటారు. అయితే ఏడాది 1వ తరగతిలో చేరే వారికి కూడా తల్లికి వందనం పథకం అమలు చేస్తాను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 1వ తరగతి అడ్మిషన్లు వేగంగా జరుగుతాయని భావించారు, కానీ అవి కూడా తగ్గాయి. ఇది ఇక్కడ సంచలనాత్మకమైన అంశం. అంటే నమ్మకం తగ్గింది ప్రజలకి. లాస్ట్ ఇయర్ డబ్బులు లేకపోయేటప్పటికి 2వ ఏడాది ఇప్పుడు ఆ ఫీజులు కట్టాలి. ఇప్పుడు ఈ డబ్బులు ఇస్తే ఆ బాకీ తీరుతుంది. మళ్ళీ ఏడాది ఎవరు కడతారు? మళ్ళీ వచ్చే ఏడాది వస్తున్న గ్యారంటీ ఉంది. ఇది ఒక సమస్య. రెండవది, ఫీజులు మన నెత్తినే భారం అనుకున్నప్పుడు చదివించడం మానేస్తారు. నేను చాలాసార్లు మాట్లాడా. ఇప్పుడు అదే జరుగుతోంది. 4 లక్షల మంది మానేసినటువంటిది ఇదే జగన్ అయ్యి ఉంటే విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశాడు, సర్వనాశనం చేశాడని బ్యానర్ హెడ్డింగ్లు పెట్టేది. ప్రభుత్వం మనకి నచ్చింది కాబట్టి అది ఎన్రోల్మెంట్లో పొరపాట్లు అయి ఉంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని రాస్తుంది. అది కూడా ఏంటి, అడ్మిషన్లలో తగ్గుదల కాదు, ఆల్రెడీ చదువుతున్నోళ్ళు 4 లక్షల మంది చదువు మానేశారు. ఇది వీళ్ళే రాస్తున్న వార్త, కానీ లోపల పేజీల్లో రాస్తున్నారు. మంచిని అరిచి చెప్పు, చెడుని చెవిలో చెప్పు. వీళ్ళు చెడుని చెవిలోనే చెప్తున్నారు. జగన్ ఉంటే చెడుని అరిచి చెప్పేవాళ్ళు. అదే తేడా.